అబ్బబ్బబ్బబ్బబ్బా, మా చెల్లి చెప్పిన మాట అక్షరాల నిజం అత్త. ఈ కాఫీ నిజంగా అమృతంలా ఉంది. ఆ, ఆ, అవునత్తా, ప్రేమ చేతి మీద ఆ పేరు ఎవరు రాసుంటారంటో? అదే అర్థం కాకేరా చచ్చిపోతున్నావు. మా అక్క ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చేస్తుందే తప్ప ఇలా దొంగెత్తులు వేయదు. మ్, మా అన్నయ్య కూడా అలా పేర్లు రాసి కూతుర్ని బాధ పెట్టాడు. కాని ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్లే చేశారని నర్మదా చాలా బలంగా చెప్తోంది. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. అలా పేరు రాసి గొడవనింకా పెద్దది చేసిన సూత్రధారులెవరో అర్థం కావట్లేదు. కనుక్కుంటానులే అత్త, ఈ విషయం నాకు వదిలేయండి. ఏరా, నేను నిజంగా నమ్మొచ్చంటావా? హర్రే, మా అమ్మ మీద ఒట్టత్తా, నేను మారాను. సరే సరే, నేనిక్కడ ఎవరైనా చూస్తే పెద్ద రాద్ధాంతం అవుతుంది. ఇక నువ్వు వెళ్ళరా. సరే అత్త, వెళ్ళొస్తాను. బాయ్ అమూల్య. వీడు మారినట్టే మా అక్క అన్నయ్య కూడా మారితే బావుండు. కళ్ళు మూసి ఎక్కడికి కట్టుకెళ్తున్నారని అడుగుతుంటే సిప్పి సవరటి. అద్భుతం చూసేటప్పుడు కళ్ళు తెరవాలి, సర్ప్రైజ్ చూసేటప్పుడు కళ్ళు ముయ్యాలి. అచ్చి బాబోయ్, ఏటా సర్ప్రైజు? కొంప తీసి గుప్త నిధులు విడి దొరికాయేటి? ఇడ్లీ తినబోతూ రుచాడకూడదు, చట్నీ రుబ్బబోతూ చైనే పనకూడదు. మీరిట్ట సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని ఊరిస్తా ఉంటే ఆ సర్ప్రైజ్ ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఇప్పుడు నువ్వు ఉవ్విళ్ళూరుతావు, తర్వాత కత్తల్లూరుతావు. ఏటి? ఆహా, ఏం లేదులే, చూసి షాక్ అయ్యి షేక్ అవుదు పదా. టట్టడాయ్. ఇది మన రేకుల కొంపే కదా, మరేదో అంతపురం లాంటి కోట కట్టుకొచ్చినట్టు సర్ప్రైజు సేపల పులుసు అంటూ ఇంత బిళ్ళపిచ్చారేటి? అమ్మడు సర్ప్రైజ్ అంగ పారు. ఈ క్యారెక్టర్ ని ఏదో సీన్లు చూసానే. మర్చిపోతారు. అప్పు తీసుకున్న వాళ్ళు పారిపోవటం సహజం, అప్పిచ్చిన వాళ్ళు గుర్తు పెట్టుకుని వెంట పడటం అంతకన్నా సహజం. సీతమనత్తాయ్, నువ్వా? ఇంతకు ముందు నువ్వు తాడి పండులా ఉండేదానివి, ఇప్పుడు గుమ్మడి పండ్ల తయారయ్యేసరికి గుండు పడలేకపోయానత్తాయ్. నువ్వు కూడా యాపిల్ పండ్లా తయారయ్యవుగా. మీ అమ్మ మైండ్ సెట్ కి నిన్ను మంచి అత్తగారింట్లో పడేస్తే దెబ్బకి నీ జాతకమే మారిపోయింది కదా. జాతకం మారిపోవటం కాదు, జీవితమే తల్లకిందులై ఎదురు తన్నింది. ఇదిగో ఇట్లాంటి కన్నవాళ్ళుంటే ఏ కూతురి కాపురమైనా ఎలాగే తగలడుద్ది. అంటే అమ్మడో, బయట వాళ్ళ ముందు మన వాళ్ళని ఎట్ట పొగడకూడదు, దిష్టి తగులుద్ది. సెంతామణికి ఇవ్వాల్సిన 6 లక్షల్ని నీ చేతుల మీదుగా ఇప్పించడం కోసం నిన్నట్టుకొచ్చాం. ఇచ్చే ఏమయ్యా ఆ డబ్బులు తప్పక ఇలాగి. అయ్యో అమ్మడు 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 లే. ఏమైంది? ఏ ముట్టుకోకు. ఏంటమ్మడట కళ్ళు తిరిగి పడిపోయో? కొంప తీసి నెల తప్పిందేమో. నెల తప్పడం కాదు, వీళ్ళిచ్చిన షాక్ దెబ్బకి గుండె గది తప్పింది. అవునమ్మా, అది కాదు, మిమ్మల్ని ఏం సిత్తానినా కూడా 6,000 కూడా దొరకవు. మరి ఒకేసారి 6 లక్షలు
ఎక్కడి నుంచి వచ్చాయి? చెమటట్టినప్పుడు స్నానం చెయ్యాలి, సమస్య చుట్టుముట్టినప్పుడు సమయస్ఫూర్తితో తెగ్గొట్టేయాలని మహానుభావులు చెప్పారు. అందుకే మేము ముగ్గురం కలిసి క్యారేజ్ తో గట్టిగా సమయస్ఫూర్తి చూపించేసి మూత పెట్టి మడతెట్టేశాం. ఇదిగో దిక్కుమాల పోలికలు చెప్పారంటే పొడిసి పడతాను. ఈ డబ్బుల్ని ఎక్కడ కన్నవేసి ఎవరికి సున్నమేసి అట్టుకొచ్చారో ముందది చెప్పండి. ఆ, అమ్మడో అదంతా పెద్ద కథ, తర్వాత సీన్లో మాట్లాడుకుందాంలే గాని వరాలు ఇయ్యడానికి వచ్చిన దేవుళ్ళని, అప్పిచ్చిన మహానుభావుల్ని ఎక్కువసేపు ఎయిటింగ్ చేయించకూడదు, ఇచ్చి పంపించేసే. ఇదిగో ఈ డబ్బుల్ని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో మర్యాదగా చెప్తారా లేదా? మీ అమ్మ పక్కింటోళ్ళ కోడి కొట్టేసి వాళ్ళకే తెలియకుండా కూరొండేసి వాళ్ళకే పనిచేసే దేశముదురు ఏదో కంత్రి ప్లాన్ చేసి కొట్టుకొచ్చుంటారు కాని ముందవని తీ. అది ఇచ్చే ఇదంతా ఒరిజినలేనా లేకపోతే దొంగ నోట్లా? కష్టపడిన సొమ్మండి. కావాలంటే చెమట వాసన కూడా వస్తుంది చూడండి. సరే తీచే. ఆ? తీసుకోండ్రా. ఇదే డబ్బులతో ఇదే ఊర్లో వడ్డీ వ్యాపారం చిట్టి వ్యాపారం పెట్టెళ్తా. అప్పుడప్పుడు కనపడుతూ ఉండండి. ఏ మళ్ళీ డబ్బులు ఇస్తావా? ఏ తీసుకుని ఇంకో ఊరు పారిపోతావా? నమ్మకస్తులైన కస్టమర్స్ ని తీసుకురండి, కమిషన్ పడేస్తాను. రండ్రా. నువ్వు నాకు వద్దు. ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో. అమ్మో వీడన్నంత పని చేస్తాడు. అత్త నర్మదక్క ఆ రోజు గొడవలో వీడి తప్పేమీ లేదని చెప్పారు. ఒక్కసారి మాట్లాడి చూద్దాం. ధీరజ్ క్యాబ్ కనెక్ట్ అవుతుందనుకుంటే ఈ వెధవ ఎవరిదో క్యాబ్ బుక్ అయిందేంటి? అబ్బా ఇప్పుడు కూడా వేరే క్యాబ్ బుక్ అయింది. ధీరజ్ క్యాబ్ బుక్ అయ్యేంత వరకు బుక్ చేస్తూనే ఉంటాను. క్యాన్సిల్. అబ్బా ఎస్ ధీరజ్ క్యాబ్ బుక్ అయింది. ప్రేమ సచ్చినాడు. క్యాన్సిల్ చేశాడేంటి? క్యాజువల్ గా క్యాన్సిల్ చేశాడా లేదంటే నా పేరు చూసి కావాలని క్యాన్సిల్ చేశాడా? ఎస్ మళ్ళీ వాడి క్యాబే బుక్ అయింది. సచ్చినోడు మళ్ళీ క్యాన్సిల్ చేశాడు. అంటే నా పేరు చూసి కావాలని క్యాన్సిల్ చేస్తున్నాడన్నమాట. చెయ్యిరా చెయ్యి. ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తావో చెయ్యి. నువ్వు క్యాన్సిల్ చేస్తూనే ఉండు, నేను బుక్ చేస్తూనే ఉంటాను. నిన్ను చచ్చినట్టు వచ్చేలా చేయకపోతే నా పేరు ప్రేమే కాదురా. అబ్బా ఈ లో బ్యాటరీ ఒకటి. ఈ ఫోన్ కూడా నా మీద పగబట్టేసినట్టుంది.
చెప్పండి మేడం. చూసావా అక్క? నార్మల్ కాల్ చేసి చూసావంటే ఎలా చూస్తాను? వీడియో కాల్ చేయి, చూస్తాను. అబ్బా అది కాదక్క, నేను క్యాబ్ బుక్ చేస్తుంటే ధీరజ్ క్యాన్సిల్ చేస్తున్నాడు. మీ ఆయన నీ మీద అలిగాడు, కాస్త కోపంగా ఉన్నాడు, అర్థం చేసుకోవాలమ్మా. సరే నేను వస్తానుండు, పికప్ చేసుకుంటాను. లేదు, వాడే రావాలి, నన్ను పిక్ చేసుకోవాలి. ఎందుకు రాడో నేను చూస్తాను. అబ్బా, ఇద్దరు పంతానికి ఇంటి పేర్లా తయారయ్యారు కదా. సర్లే ఉండు, కాన్ఫరెన్స్ కలుపుతాను. మీ ఆయనతో నువ్వే డైరెక్ట్ గా మాట్లాడుకో. చెప్పొదినా. నేను కాదు, మీ ఆవిడ చెప్తుందంట, లైన్ లో ఉంది, మాట్లాడు. బా, ఆ రాక్షసిని ఎందుకు కనెక్ట్ చేసావు వదినా? ఆ, ఎందుకంటే ఈ రాక్షసుడు క్యాబ్ క్యాన్సిల్ చేస్తున్నాడు కాబట్టి. ఎందుకురా, ఎందుకు పదే పదే రైడ్ క్యాన్సిల్ చేస్తున్నావు? నా కారు నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? నేనెవరినంటే నీ హ? హ? ప్యాసింజర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? నేను క్యాబ్ బుక్ చేయగానే రావాలని తెలీదా? గబగబా డబ్బులు సంపాదించేసి ఇంకో 4 కార్లు కొనేసి ట్రావెల్స్ పెట్టాలని లేదా నీకు? నోరు మూసుకుని వచ్చేయ్. నేను బలుపు పొగరున్న వాళ్ళకి దూరంగా ఉంటాను. అలాంటి వాళ్ళకి నా లైఫ్లోనే కాదు, కారులో కూడా ప్లేస్ ఇవ్వను. చూసావా అక్క, చూసావా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో? చూసావా? సరే సరే ధీరజ్, పాపం ఒక్కతే వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను చాలా తగ్గాను వదినా, కానీ ఒక్కసారి వద్దనుకుంటే వాళ్ళ పేరు కూడా తలుచుకోను. అవునా, రావా? సర్లే, ఎలా రావో నేను చూస్తాను. గేట్లు వేస్తున్నారు ఇక్కడ, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నువ్వొచ్చేంత వరకు ఇక్కడే రోడ్డు మీదే నుంచుంటాను. అయ్యో ప్రేమ, ప్రేమ. ధీరజ్, ఏంటి నువ్వు అర్థం లేకుండా? తను కాస్త తగ్గింది కదా, మరి నువ్వు ఇంకా అలాగే పంతంగా ఉంటే ఎలా చెప్పు? ఏంటొదినా, అది తగ్గిందా? నీ పెళ్ళాని అనే మాట అనడానికి ఎంత ఈగో చూపించిందో చూడు. ప్యాసింజర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలీదా, 4 డబ్బులు సంపాదించుకోవడం తెలీదా అంట. అది దాని బిల్డప్లు. తనలో టన్నులు బలుపు అలాగే ఉంది వదినా. వాళ్ళ అత్తకున్నంత పొగరుంది దానికి. అత్తంటే ఎవరు? మీ అమ్మ? బా, తెలిసి కూడా నువ్వు జోకులేస్తావేంటి వదినా? ఆ కంచు కొట్టరా భద్రావతి. సరే గాని, ఇలా పంతాలకు పోయి దూరం పెంచుకోవడం మంచిది కాదు. వెళ్ళి పికప్ చేసుకో. లేదు వదినా, నేను వెళ్ళను. ఆ రాక్షసుల కొంపలో మందలు ఉన్నారు కదా, ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారులే. ధీరజ్, ధీరజ్. ఒకరు తగ్గితే ఇంకొకరు మెద్దెక్కుతున్నారు. వా, ఇంత టైం అయింది, ప్రేమ ఇంకా రావట్లేదేంటి? ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పింది, ఒక్కతే వస్తాను నన్ను రావద్దని చెప్పింది, మరి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? విశ్వా, అత చెప్పతా. ప్రేమ ఇంకా ఇంటికి రాలేదేంటి? నిన్ను వెళ్ళి ప్రేమను తీసుకురమ్మని చెప్పాను కదా, నువ్వు వెళ్లకుండా ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి? అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తానంటే నేనే డ్రాప్ చేసి వచ్చానత్తా. బుద్ధుందా నీకు అసలు? అలా డ్రాప్ చేసి ఒక్కదాన్ని వదిలేసి వచ్చేస్తావా? దగ్గరుండి తీసుకురావాలని తెలీదా? అంటే నా ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది,
నువ్వు వెళ్ళిపో అని ప్రేమ చెప్పిందత్త, అందుకే వచ్చేసాను. ప్రాబ్లం లేదుగా. అయ్యో ఏం లేదత్తా, ఇంతకు ముందే ప్రేమతో ఫోన్లో కూడా మాట్లాడాను. కావాలంటే ఫ్రెండ్తో మాట్లాడడం అయిపోయిన తర్వాత నేనే వెళ్ళి ప్రేమను తీసుకొని వస్తాను. నువ్వేం టెన్షన్ అవ్వకత్తా, నువ్వు వెళ్ళత్త. ఎరా, ప్రేమ నిజంగానే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందిగా? ఒట్టత్తా, ప్రామిస్, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. నీతో అబద్ధం చెప్తానా అత్త, అందులోనూ ప్రేమ విషయంలో? నువ్వు వెళ్ళిపోటు. వాడొచ్చి నన్ను తీసుకెళ్ళాను. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే రోడ్డు మీద నుంచుంటాను. ఆ రాక్షసు అసలే పంతానికి పట్టుచీర కట్టిన టైపు. ఇంటికి వెళ్లకుండా కోచింగ్ సెంటర్ దగ్గరే ఉండుంటుందా? నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నానని వాడి మనసుకి తెలిస్తే, నా మీద వాడికి నిజంగా ప్రేమే ఉంటే వాడు నా కోసం వస్తాడు. నాకు తెలుసురా, నా మీద నీకున్న ప్రేమే నేను ఇక్కడికి వచ్చేలా చేస్తుందని నాకు తెలుసు. రాక్షసి, టైం ఎంత అయిందే? వాచ్ ఉంది, చూసుకోవచ్చుగా. ఆయన ఈ విషయం అడగడం కోసమే వచ్చావా? నేను టైం తెలుసుకోవడం కోసం అడగట్లేదు, నీకు టైం తెలియట్లేదా అని అడుగుతున్నాను. ఇంత టైం అయినా ఇంటికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బుద్ధి లేకుండా? తెలియక అడుగుతున్నావా, లేదంటే మతి మరుపుతో అడుగుతున్నావా? నువ్వు వచ్చేంత వరకు నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్పాను కదా. నేను రావటం జరగదు అని నేను కూడా చెప్పాను కదా. మరెందుకు వచ్చావు? నేనే నీకోసం రాలేదు. ప్యాసింజర్ని దించేసి నేను ఇలా వెళ్తుంటే నువ్వు కనిపించావు. ఓ, క్యాజువల్ గా వచ్చి ఇంటికి వెళ్ళవేంటి అని అడుగుతున్నాను అంతే. అయ్యయ్యో, అవునా? క్యాషువల్ గా వచ్చి అడిగావా? అవును, క్యాజువల్ గానే. థ్యాంక్స్, అడిగావు కదా. ఇక బయలుదేరండి. నువ్వు వెళ్ళవా? నువ్వు దింపవా? నేను రానని చెప్పాను కదా. నేను వెళ్ళని చెప్పాను కదా. హే, నీకేమైనా మెంటలా? అవును, నీకు కాస్త బదులు కావాలా? ఏంటే నువ్వు అసలేమనుకుంటున్నావు? నువ్వు నీ అంతటి నువ్వే అలిగి వెళ్ళిపోయావు. నేనెంత బ్రతిమిలాడినా రానన్నావు, మరి ఇప్పుడేంటే మొండికేస్తున్నావు? ఒరే సచ్చినోడా, నేనేం కావాలని వెళ్ళలేదురా. నువ్వు నలుగురిలో మాట జారేవనే బాధతో వెళ్ళాను. ఆడపిల్లని, ఆత్మాభిమానం ఉంటుంది. మగాణ్ణి, అహం ఉంటుంది. ఆ విషయం నువ్వు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బస్తాలుందిగా. మాటలతో అలా వంటలు చేయకపోతే కాస్త క్యూట్ గా, రొమాంటిక్ గా కబుర్లు చెప్పుకోవచ్చు కదా. మీరు జెన్జీ కిడ్స్ బాబు, 70s ముసలోళ్ళలా కాదు. నేనున్నాను.